అమెరికాకు సంబంధించినటువంటి వింగ్‌తో పాటుగా భారత వ్యతిరేక, అమెరికా అనుకూల లేదా వామపక్ష భావజాలికులు ప్రారంభించేశారు ఒక భయోత్పాతాన్ని సృష్టించడం. భారతదేశంలో పనైపోయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే టారిఫ్‌లు 50% వేశాడు. ఇక రాబోయేటటువంటి రోజుల్లో సాఫ్ట్‌వేర్ మీదకెళ్ళబోతున్నాడు. సాఫ్ట్‌వేర్‌లు ఇప్పటిదాకా 50 లక్షల ప్యాకేజీ పొందినోళ్ళు కూడా రేపు పొద్దున రూ. 50,000 కూడా ఏడాదికి ఉండదు. ఆ స్టేజ్ రాబోతోంది. సాఫ్ట్‌వేర్ బ్రతుకులు బస్టాండ్ అయిపోతున్నాయి. సాఫ్ట్‌వేర్ కాంట్రాక్టులు రద్దు చేసుకోమని చెప్పి ఆదేశించాడు. దాంతో టెక్ కంపెనీల వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి భోజనాలు పెట్టి మరి చెప్పడంతో వాళ్ళందరూ అక్కడ పెట్టుబడులు ఎంత పెట్టాలి అన్నటువంటి కాన్సెప్ట్ని అడిగితే వాళ్ళందరూ మంచి సహకారమే అందిస్తామని చెప్పారు. అట్ ద సేమ్ టైం వాళ్ళందరి ద్వారా భారత్ మీద ఒత్తిడి తెచ్చి భారత్ని దెబ్బకొట్టేందుకు, భారత్ని కంట్రోల్లో పెట్టేందుకు, తద్వారా రష్యాని ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని ఆపించేందుకోసం అని చెప్పేసి ట్రంప్ ప్రయత్నిస్తాడు. అందులో భాగంగా భారత్ మీద 50% టారిఫ్లతో పాటుగా ఐటీ ఉద్యోగాల తొలగింపు జరుగుతోంది అన్నటువంటి ప్రచారాన్ని తెర మీదకి తెచ్చారు.